శంకరన్ గారు పాకీ వాళ్ళ కోసం విజయవాడ విల్సన్ తో కలిసి పనిచేశాడని కూడా తెలిసింది. అవును, పాకీ వాళ్ళ కోసం పనిచేయాలనే ఒక ఉన్నత అధికారి అది ఏం చేశారు, ఎట్లా? యాక్చువల్లీ 73లో అనుకుంటారు, 92లో ఈ మాన్యువల్ స్కావెంజింగ్ బ్యాన్ చేస్తూ ఒక ఆదేశం సెంట్రల్ గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది. అప్పుడు సార్ అక్కడ ఉన్నాడు, బహుశా సక్సేనా గారు అనుకుంటా. దాని నేను సార్ని అడిగితే నేను కాదు సక్సేనా చేసినాడు అన్నది. అది వచ్చింది కానీ దాని రూల్స్ సార్ రాసినాడట. అది మామూలుగా ఒక జీవో రాగానే దానికి నిబంధనలు రాయాలి, మార్గదర్శకాలు అవన్నీ సారే రాసినాడు. ఎఫ్ఆర్ఏ తనే రాసినాడు, నేను ఎఫ్ఆర్ఏ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ రాసినాడు, నేను ఉన్నాను వాళ్ళ ఇంట్లోనే. ఒక ముగ్గురు కూర్చొని రాసినారు, ఇంకా ఒరిస్సా నుంచి ఒక ఆఫీసర్ వచ్చినాడు, నేనున్నాను. ఆ రూల్స్ రాసినాడు. అప్పుడు ఆయనకు ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయం, చాలామంది తెలియదు ఏంటంటే ఈ అబాలిషన్ యాక్ట్ రాగానే ఆయన ఒక ప్రకటన చేస్తున్నాడు. మీరు అసలు ఎవరు నమ్మరు. ఏమని అంటే, నాకు ఈ చైతన్యం లేకముందు అంటే మాన్యువల్స్ అంటే మనిషి మలాన్ని వేరొక మనిషి ఎత్తే ఒక అమానవీయ లేక ఆ ల్యాట్ని శుభ్రం చేసే ఒక పరిస్థితి అనే విషయం నాకు తట్టనప్పుడు నేను దాన్ని ట్రైనింగ్లో అక్కడ వాడినాను, మస్సూరి ఇన్స్టిట్యూట్లో ఐఏఎస్లో. కాబట్టి ఆ జాతి నన్ను క్షమించాలని ప్రయత్నం చేసినాడు. అసలు నా తల తిరిగిపోయింది. అసలు హిందూలో వచ్చింది, అప్పటికి అన్ని పేపర్లు వచ్చింది. ఇట్లా ఎవరైనా చేసి అంటే అప్పుడే అన్నాను, అసలు ఏ మనిషి మీరు మనిషేనా? నాకు దేవుడి మీద నమ్మకం లేదు కానీ అసలు ఏమనాలి మిమ్మల్ని. అప్పటి నుంచి ఆయన చాలా నేను రెగ్యులర్ చెప్తుండేవాడిని, నేను కొంత వాళ్ళతో పనిచేస్తున్నాను, వాళ్ళ మీద కేసెస్ అంటే మనుషులు లోపల దిగి చనిపోవడం. నేను శంకరన్ గారు తారకం గారు వెళ్ళి నెల్లూరులో రైల్ యాక్ట్ నుంచి దాంట్లో పాల్గొన్నాను. ఏంటంటే ఇది చాలా అమానమైన పరిస్థితి అని. అది అంతేకాకుండా ఏ ఆఫీసుల్లో కూడా అన్ని ఆఫీసులో స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ పంపించి ఏ ఆఫీసులో కూడా అసలు ఇదివరకు ఈ పాకీ అని ఒక పోస్ట్ ఉండేది, ఆ పోస్ట్ ఉండడానికి వీల్లేదు, రైల్ యాక్ట్స్ని తీసేయండి, మీకు స్పెషల్ బడ్జెట్ కావాల్సి మీకు బడ్జెట్ ఇస్తాను అని ఇట్లా దాన్ని ఒక పనిగా పెట్టుకున్నాడు దాన్ని. అందుకని ఆయన్ను గౌరవాధ్యక్షుని పెట్టుకున్నారు వాళ్ళు. విల్సన్ గారికి పద్మశ్రీ రావడంలో శంకరన్ పాత్ర కూడా ఉంది. శంకరన్ లాంటి వాడు ఈ సంస్థకు ఉన్నాడు కాబట్టి విల్సన్ చాలా నిజాయితీపరుడు. శంకరన్ లాంటి వాడు ఆయన పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. ప్రభుత్వం కూడా పద్మశ్రీ ఆయనకు ఇవ్వడంలో కొంత వెసులుబాటు ఇచ్చింది. పద్మశ్రీ అంటే గుర్తొచ్చింది, ఇలాంటి పద్మశ్రీ, పద్మభూషణ్ రకరకాల అవార్డుల కోసం చాలా మంది అధికారులు, రాజకీయ నాయకులు, వ్యక్తులు, శక్తులు అనేక పైరవీలు చేసుకుంటారు, అనేక ప్రయత్నాలు చేసుకుంటారు. చివరికి కొంతమంది పైసలు ఇచ్చి కొనుక్కుంటారని కూడా తెలిసింది. అలాంటిది శంకరన్ గారికి ఏం అడగకుండానే, ఎవరు చెప్పకుండానే పద్మభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే దాన్ని కాదని అన్నారట. ఎందుకు తెలియదు. నేను అంటే అందరం అడిగినా, మేము కూర్చుని అడిగితే ఏమన్నానంటే, నేను ఏం చేస్తున్నా, మామూలుగా నా డ్యూటీ చేస్తున్నా, నాకెందుకు పద్మశ్రీ, వేరే టాలెంట్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి, నేను మామూలుగా ఒక సివిల్ సర్వెంట్కి రిటైర్ అయినాను, అయితే అట్లా వచ్చింది కానీ నేను లేదు అన్నాడు అని. అప్పుడు ఏమంటే నాకు ఇన్నటువంటి అంటే అనుకోకుండా ఒక దగ్గర డాక్టరేట్ తీసుకున్నా, అది కూడా పొరపాటు అయిపోయింది చెప్తున్నాను నేను. అది అంటే అందుకే ఈ మనిషి ఒక రేర్ స్పీసీస్ అని ఎవరో గారు డిక్షనరీగా చెప్పారు. రేర్ స్పీసీస్, ఇటువంటి మనుషులు అరుదుగా ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడు ఐన్స్టీన్ గాంధీ గురించి రాస్తూ, గాంధీ అనే మనిషి ఉన్నాడట, ఇట్లా ఒక మామూలు గుడ్డలు కట్టబెట్టుకుని నడుచుకుంటూ బ్రిటిష్ వారిని గది అనిపిస్తున్నాడట అని శంకరన్ గారి గురించి చెప్పుకుంటారేమో నాకు అనిపిస్తుంది.